K6 చర్చా కార్యక్రమం. ఈరోజు మనతో మిర్తాపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ డిఆర్పి ఎస్ఆర్జీ కె నరేందర్ గారు మనతో ఉన్నారు. 10వ తరగతి విద్యార్థులు సోషల్ సబ్జెక్ట్ని పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి అనే విషయాన్ని ఈరోజు మనం చర్చిద్దాం. నమస్కారం సార్, వెల్కమ్ టు K6. నమస్కారం అండి. సార్, ముందుగా 10వ తరగతి విద్యార్థులు సాంఘిక శాస్త్ర ప్రశ్నపత్రం అనేది మొత్తం ఎన్ని మార్కులు ఉంటుంది అనేది పూర్తిగా వివరిస్తారు విద్యార్థుల కోసం? తప్పకుండా అండి. మనకు సాంఘిక శాస్త్ర పరీక్షలో మొత్తం 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుందండి. అయితే మనకు దీంట్లో ఇంతకుముందు విద్యార్థులు ఆల్రెడీ 4 FAలు రాసేసి ఉంటారు. దానికి 20 మార్క్స్ అలాట్మెంట్ అయ్యి ఉంటుంది. అంటే రేపు వారు ఎగ్జామ్లో రాయబోయేది 80 మార్కుల ప్రశ్నపత్రం. ఈ 80 మార్కుల ప్రశ్నపత్రంలో మనకు 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ అనేది 60 మార్కులకు ప్రశ్నపత్రం రాయాల్సి ఉంటుంది. ఇంకో పార్ట్ బి అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఉంటుంది. అందులో ABCD ఇస్తారు, దాంట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే సార్, అలాగే విద్యార్థులు పాస్ అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి? 10/10 సాధించాలంటే ఎన్ని మార్కులు రావాలి? మనకు విద్యార్థులు పాస్ కావాలంటే 35 మార్కులు రావాలంటే 35 మార్క్స్ కావాలి. అయితే దీంట్లో ఆల్రెడీ FAలో 20 వచ్చినాయి కదా, మరి ఇంకో 15 మార్కులు వస్తే సరిపోతుందా అంటే కాదు. దాంట్లో ఖచ్చితంగా ఈ యాన్యువల్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా 28 మార్కులు వస్తేనే పాస్ అవుతుందండి. అంటే మనకు FAS ఇవి 2 కలుపుకొని వాళ్ళు తీస్తారు. కాకపోతే మనకు దీంట్లో 35 మార్క్స్కు ఈ యొక్క 28 మార్క్స్ ఖచ్చితంగా మనకు దీంట్లో ఎగ్జామ్లో రావాల్సి ఉంటుందండి. టోటల్ 35 మార్క్స్. ఓకే సార్, ప్రశ్నపత్రంలో ఎన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి? వాటికి మార్కులు అనేది ఎలా కేటాయిస్తారు సార్ సోషల్ సబ్జెక్ట్? మనకు మొత్తం మీద ప్రశ్నపత్రంలో మనకు 3 రకాల మనకు ప్రశ్నలు ఇస్తారండి. ముఖ్యంగా 2 పార్ట్స్ అనుకున్నాం, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో మనకు 3 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. ఈ సెక్షన్ 1లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటాం. ఇవి 6 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క దానికి 2 మార్కులు, మొత్తం 12 మార్కులు అండి. దానికి మరి మనం ఎన్ని సెంటెన్స్ రాయాలి అంటే 3 లేదా 4 సెంటెన్స్లలో మనం సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇక సెక్షన్ 2కి వచ్చేసరికంటే దాంట్లో కూడా 6 ప్రశ్నలు ఇస్తారు. దానికి ఒక్కొక్క ప్రశ్నకు మనం 4 మార్కులు ఉంటాయి, మొత్తం 24 మార్కులు. మరి దీనికి ఏ విధంగా ఎన్ని సెంటెన్స్ రాయాలంటే మనకు 5 నుంచి 6 సెంటెన్స్లలో మనం రాయాల్సి ఉంటుంది సమాధానం. ఇక 3వ సెక్షన్లో మనకు మొత్తం 6 ప్రశ్నలు ఇవ్వడం, కానీ మనం రాయాల్సింది మాత్రం 4 ప్రశ్నలే మాత్రం రాస్తాము. అంటే 2 ప్రశ్న ఛాన్స్ ఇస్తారు. ఈ 4ంటికి ఒక్కొక్క ప్రశ్నకి 6 మార్కులు, మొత్తం 24 మార్కులు దీంట్లో కేటాయించడం జరుగుతుంది. దీనికి గాను వాళ్ళు 8 నుంచి 10 సెంటెన్స్లలో సమాధానం రాయాల్సి ఉంటుంది. అయితే పార్ట్ ఏ 60 మార్కులు అయిపోయింది. ఇక నెక్స్ట్ పార్ట్ బి. పార్ట్ బిలో మనకు 20 మార్కులకు ఆబ్జెక్టివ్ పేపర్ ఇస్తారు. అవి 60, 20, 80 మార్కులు అండి ప్రశ్నపత్రానికి మొత్తం. అయితే దీంట్లో నెక్స్ట్ ప్రశ్నపత్రాలను తయారు చేసేటప్పుడు ఎగ్జామినర్ ఏ అంశాలను పరిగణిస్తూ ఉంటారు? ప్రధానంగా ఎగ్జామినర్ పేపర్ సెట్ చేసేటప్పుడు కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే అకాడమిక్ స్టాండర్డ్స్. ఇప్పుడు వచ్చే ప్రతి ప్రశ్నపత్రం కూడా అకాడమిక్ స్టాండర్డ్ వైజ్, దాన్ని మనం విద్యా ప్రమాణాలు అంటాం. విద్యా ప్రమాణాల ఆధారంగానే వాళ్ళు పేపర్లు తయారు చేస్తున్నారు, పేపర్ సెట్ చేస్తున్నారు. కాబట్టి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ఆధారంగా విద్యార్థులు చదవగలిగితే చాలా సులభంగా వాళ్ళు సమాధానం రాయొచ్చండి. ఓకే సార్, విద్యా ప్రమాణాలు అంటున్నారు, మొత్తం ఎన్ని ఉంటాయి, అవేవి, వాటికి మార్కులు ఎలా కేటాయిస్తారు? మనకు మొత్తం విద్యా ప్రమాణాలు 6 ఉంటాయి మేడం. దీన్నే ఒక్కొక్కటిగా చూసుకుంటూ పోదాం. ఆల్రెడీ విద్యార్థులకు అవగాహన ఉండే ఉంటుంది, మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం. మొదటి అకాడమిక్ స్టాండర్డ్ విద్యా ప్రమాణం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, దాన్ని మనం ఏమంటామంటే విషయ అవగాహన అంటాం. రెండోది రీడింగ్ ద టెక్స్ట్ అండ్ గివెన్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్, అంటే ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించాలా, అది అకాడమిక్ స్టాండర్డ్ 2 కిందకి వస్తుంది. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ 3 మూడో విద్యా ప్రమాణం ఇన్ఫర్మేషన్ స్కిల్స్, దాన్ని మనం సమాచార నైపుణ్యాలు అంటాం. ఓకే, నెక్స్ట్ అంటే ముందుగా మనం ఏ అకాడమిక్ స్టాండర్డ్ చూద్దాం, దానికి ఎన్ని మార్క్స్ అలాట్ అవుతాయో చూద్దాం, ఆ తర్వాత దాన్ని ఎలా రాయాలో చూద్దాం. ఇక 4వది అకాడమిక్ స్టాండర్డ్ మనకు రిఫ్లెక్షన్ ఆన్ కంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్, అంటే సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడము, దానివల్ల ప్రశ్నించడం అనేది వస్తుంది. నెక్స్ట్ మ్యాపింగ్ స్కిల్స్, పట నైపుణ్యం అంటాం, అది అకాడమిక్ స్టాండర్డ్ 5. అకాడమిక్ స్టాండర్డ్ 6 మనకు అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ,
దీనే ప్రశంస సునిశ్చితత్వం అంటాం. ఈ విధంగా మనకు 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయండి. అయితే ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్లో ఒక్కొక్క అకాడమిక్ స్టాండర్డ్స్కు ఎన్ని మార్క్స్ అలాట్ అయినవి ఉంటే మనం ప్రశ్న ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రిపరేషన్ అప్పుడు చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి మనం ఒక్కొక్క అకాడమిక్ స్టాండర్డ్స్కి ఎలా ఉంటుందో చూద్దాం. మనకు మొదటి అకాడమిక్ స్టాండర్డ్ ఏమనుకున్నాం, విద్యా ప్రమాణం, విషయ అవగాహన అనుకున్నాం. విషయ అవగాహన మొత్తం మనకు వెయిటేజ్ ఎక్కువ, అత్యంత ఎక్కువ వెయిటేజ్ ఉన్న ఏదంటే ఈ ప్రమాణానికే ఉంది. మొత్తం 42 మార్కులు ఈ విద్యా ప్రమాణానికి కేటాయించారు. దీంట్లో 2 ప్రశ్నలు 2 మార్కులు అయి ఉంటాయి, అంటే 4 మార్కులు అయినాయి. అలాగే 2 ప్రశ్నలు 4 మార్కులు అయి ఉంటాయి, అంటే 8 మార్కులు అయినాయి. 2 ప్రశ్నలు 6 మార్కుల నుంచి వస్తాయి, మొత్తం 12 మార్కులు. ఇక మనకు ఆబ్జెక్టివ్ టైప్ అనుకున్నాం మనం, దాంట్లో 18 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్లో దీని కిందకి వస్తాయి. మొత్తం 42 మార్కులు అకాడమిక్ స్టాండర్డ్ 1 విద్యా ప్రమాణం 1కి కేటాయించారండి. ఇక రెండోది అకాడమిక్ స్టాండర్డ్ 2 మనము దీన్ని పారాగ్రాఫ్ అంటాం. ఈ పారాగ్రాఫ్లో మనకు ప్రధానంగా 10 మార్కులు దీంట్లో కేటాయించారు. ఒకటి 4 మార్కుల ప్రశ్న, ఒకటి 4 × 1 4 అయింది. 2 6 మార్కుల ప్రశ్న, ఒకటి 6, 4 + 6 10 మార్కులు అండి. అంటే ఇది చాలా సులభంగా రాసేది. మనం ఎట్లా రాయాలోనే తర్వాత చూద్దాం. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ 3కి ఎట్లా కేటాయిస్తారు, ఇన్ఫర్మేషన్ స్కిల్స్. దీనికి మొత్తం 12 మార్కులు ఉంటుందండి. దీంట్లో 2 మార్కులది ఒకటి, 4 మార్కులది ఒకటి, 6 మార్కులది ఒకటి, మొత్తం 12 మార్కులు ఈ అకాడమిక్ స్టాండర్డ్ 3కి ఉంటుంది. ఇక నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ 4, దీన్నే మనము రిఫ్లెక్షన్ ఆన్ కంటెంపరేషన్, సమకాలీన అంశాలపై విద్యార్థులు వాళ్ళ యొక్క ఆలోచనని రాయాల్సి ఉంటుంది. దీంట్లో మనకు మొత్తం 10 మార్కులు ఉంటుందండి. ఒకటి 2 మార్కుల ప్రశ్న ఒకటి ఉంటుంది, 6 మార్కులు ఒకటి ఉంటుంది. అయితే మనకి ఇంతకుముందు ఆబ్జెక్టివ్ టైప్లో ఏమనుకున్నాం, 20 మార్కుల ప్రశ్న, కానీ మనకు 18 మార్కులకు మనము విద్యా ప్రమాణం 1లో వచ్చేసింది. ఇంకా 2 ప్రశ్నలు కంటెంపరేషన్ మీద ఇస్తారు. ఉదాహరణకు రాష్ట్రపతి ఎవరు, ప్రధానమంత్రి ఎవరు, అలాంటి ప్రశ్నలు 2 వస్తాయి. అంటే మొత్తంగా ఈ విద్యా ప్రమాణానికి 10 మార్కులు కేటాయించడం జరిగింది. ఇక 5వ విద్యా ప్రమాణం మ్యాపింగ్ స్కిల్స్ అంటాం, పఠన నైపుణ్యాలు. దీంట్లో మనకు ఇది చాలా సులభమైంది. ఇది కూడా మనకు 12 మార్కులు దీంట్లో కేటాయించారు. మొదటిది 2 మార్కుల ప్రశ్న, మనకు దాంట్లో ఏంటంటే డ్రాయింగ్ అంటాం, అంటే తెలంగాణ మ్యాప్ని కానీ లేదా భారతదేశ పట్టణం కానీ గీయమంటారు, అది 2 మార్కుల ప్రశ్న. ఇంకోటి 4 మార్కులది ఒకటి వస్తుంది, ఇండియా మ్యాప్ ఇవ్వచ్చు లేదా వరల్డ్ మ్యాప్ ఇవ్వచ్చు. 6 మార్కులు ఇండియా కానీ వరల్డ్ కానీ ఇవ్వచ్చు. మొత్తం మనకు 12 మార్కులు ఈ ప్రమాణం నుంచి, మ్యాపింగ్ స్కిల్స్ నుంచి మనకు వస్తాయండి. నెక్స్ట్ ఇక 6వ అకాడమిక్ స్టాండర్డ్ మనకు ప్రశంస సునిశ్చితత్వం అంటాం. దీంట్లో మనకు 2 మార్కులు ఒక ప్రశ్న వస్తుంది, 4 మార్కులు ఒక ప్రశ్న వస్తుంది, మొత్తం 6 మార్కులు వస్తాయండి. ఈ విధంగా మనకు 6 అకాడమిక్ స్టాండర్డ్స్కి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అత్యంత ఎక్కువ వెయిటేజ్ ఏమో విద్యా ప్రమాణం 42 మార్కులు, అతి తక్కువ 6వ విద్యా ప్రమాణానికి 6 మార్కులు ఇవ్వడం జరిగిందండి. ఓకే సార్, ఒక్కొక్క ఎస్సేలో జవాబులు విద్యార్థులు సులభంగా రాయడానికి ఏమైనా మెలకువలు ఉంటే సూచిస్తారా? తప్పకుండా అండి. మనం ఇప్పుడు ఏమనుకున్నాం, అకాడమిక్ స్టాండర్డ్స్ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ అనుకున్నాం కదా. మరి ఈ ఒక్కొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ని ఏ విధంగా రాస్తే మనకు మార్కులు సులభంగా సాధించవచ్చు, ఇది మనం చూస్తే ఇప్పుడు ఒక్కొక్క అకాడమిక్ స్టాండర్డ్ తీసుకుందాం. మొదటి అకాడమిక్ స్టాండర్డ్ తీసుకున్నట్టయితే మనకు విషయ అవగాహన అంటాం. ఈ విషయ అవగాహనలో మనకు ఎస్ఏ రైటింగ్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. దీంట్లో A1 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, A1 ఏదో 10/10 గ్రేడ్ రావాలనుకున్న వాళ్ళు ఈ ప్రమాణం మీద చాలా ఫోకస్ చేయాల్సిన అంశం ఇది. దీంట్లో మనకు మరి ఎగ్జామినర్ ఎలాంటి ప్రశ్న అడుగుతారు, దీంట్లో జనరల్గా వాళ్ళు ఏం అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాల యొక్క ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ హిమాలయాస్ ఇన్ ఇండియన్ ఎకానమీ, అంటే భారత ఆర్థిక వ్యవస్థలో హిమాలయాల యొక్క ప్రభావం ఏంటిది వివరించమంటూ ఉంటాడు, దాన్ని వివరించగలగాలి. లేదు ఒక్కొక్కసారి వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే సిమిలారిటీస్ డిఫరెన్సెస్ బిట్వీన్ అంటారు. అంటే అది వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్, వాట్ ఆర్ ద సిమిలారిటీస్, వాట్ ఆర్ డిఫరెన్సెస్ అడగవచ్చు. లేదు వాళ్ళు ఇంకా అడగాలనుకుంటే మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ హిమాలయాస్ వర్గీకరించవచ్చు, గ్రేటర్ హిమాద్రి, లెసర్ హిమాద్రి, ఆ విధంగా శివాలిక్స్, గ్రేటర్, లెస్సర్, ఈ విధంగా హిమాలయాలో వర్గీకరణ 3 భాగాలుగా వర్గీకరించ క్లాసిఫికేషన్ చేయమనొచ్చు. నెక్స్ట్ లేదు ఇంకా దానిలో రీజన్స్ అడగవచ్చు. రీజన్స్ అంటే ఏంటిది, కారణాలు. ఉదాహరణకు ఈ మధ్య చాలామంది మైగ్రేషన్, వలస వెళుతున్నారు. ఇట్లా వలస వెళ్ళడం వల్ల కారణాలు, ఎందుకు వలస వెళ్తున్నారు, దాని నుంచి నీ అభిప్రాయం రాయమని చెప్పు, లేదు సూచనలు ఇవ్వనొచ్చు, ఆ వలసకు ఆపడానికి మార్గాలు ఏమున్నాయో తెలుపమని చెప్పవచ్చు. ఇట్లా మనకు అడిగే అవకాశం ఉంటుంది. లేదు ఎగ్జాంపుల్స్ అడగవచ్చు ఒక్కొక్కసారి. ఈ విధంగా మనకు దీంట్లో అకాడమిక్ స్టాండర్డ్లో ఇన్ని రకాల ప్రశ్నలు అడగవచ్చు. అయితే దీన్ని ఎలా రాయాలి, మనం రాసేటప్పుడు ప్రధానంగా మనం చదివేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే కీవర్డ్స్. ఇప్పుడు హిమాలయాల గురించి మనం చదువుతున్నప్పుడే ఒక కీవర్డ్స్ అండర్లైన్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఉదాహరణకు హిమాలయాలు దే ఆర్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ద కోల్డ్ విండ్స్,
అనే మనం చదివినామనుకో, ప్రొటెక్టింగ్ కోల్డ్ విండ్స్ అంటే శీతల పవనాలు మనకు నుంచి భారతదేశాన్ని హిమాలయాలు కాపాడుతున్నాయి. మనం అప్పుడు ఈ రెండు పదాలు ప్రొటెక్టింగ్ కోల్డ్ విండ్స్ అనే పదాన్ని మనం గుర్తించుకోగలిగితే మనం ఈజీగా మనం ఎగ్జామ్లో రాయొచ్చు. ఇలాంటి కీవర్డ్స్ని మనం గుర్తించుకుంటూ అండర్లైన్ చేసుకుంటూ చదివేటప్పుడే చేస్తే చాలా బాగుంటుంది. దాంతోపాటుగా మనము కొన్ని టెక్నికల్ వర్డ్స్ రాయాలి. ఈ ఎగ్జామ్లో ఈ అకాడమిక్ స్టాండర్డ్లో రాసేటప్పుడు ఆన్సర్ చేసేటప్పుడు ఉదాహరణకు టెక్నికల్ వర్డ్స్ అంటే ఉదాహరణకు ఇండియా చైనా సంబంధాల గురించి ప్రశ్న ఇచ్చాను అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, దాంట్లో మెక్మోహన్ లైన్ అనే ఒక టెక్నికల్ వర్డ్ రావాలి, పంచశీల ఒప్పందం అనే పదం రావాలి. ఇలాంటివి వచ్చినప్పుడు మనకు ఎగ్జామినర్ దృష్టి ఈజీగా మన మీద ఫోకస్ అవుతుంది, మనకు మార్క్స్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఇంకొకటి చాలామంది ఏం చేస్తారంటే సీక్వెన్స్ దెబ్బతినకుండా రాయాలి. ఆన్సర్ రాసేటప్పుడే సీక్వెన్స్ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ రాసుకుంటూ రావాలి. ఉదాహరణకు మొదటి ప్రపంచ యుద్ధ కారణాలు అనుకున్నప్పుడు ఆర్డర్ వైజ్ రాసుకుంటూ అగ్రెసివ్ నేషనలిజం అట్లా రాసుకుంటూ వచ్చేసి ఇమీడియట్ కాజ్ తక్షణ కారణం ఏంటి రాయాలి. ఇక్కడ సీక్వెన్స్ దెబ్బతినకుండా చూసుకోవాలి. దాంతోపాటు మిస్టేక్స్ చాలామంది కొట్టివేతలు లేకుండా మిస్టేక్స్ ఏవైతే లేకుండా రాయడం వల్ల మనకు దీంట్లో ఈ విద్యా ప్రమాణంలో మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక రెండో అకాడమిక్ స్టాండర్డ్, దాన్ని మనం పారాగ్రాఫ్ అంటాం. ఈ పారాగ్రాఫ్లో మనకు మొత్తం 10 మార్కులు అనుకున్నాం. ఒకటి 4 మార్కుల ప్రశ్న, ఇంకోటి 6 మార్కుల ప్రశ్న. ఇప్పుడు 4 మార్కుల ప్రశ్నకు అలాట్మెంట్ ఎట్లా చేస్తారు, వాళ్ళు మార్కులు ఇచ్చేటప్పుడు ఎట్లా అలాట్ చేస్తారంటే ఒకటి అండర్స్టాండింగ్ ద కంటెక్స్ట్ 1 మార్కు, దాని గురించి మనం ఇంటర్ప్రిటేషన్ చేసినాం, వ్యాఖ్యానించడం, అనాలిసిస్ చేసినాం, దానికి మనకు 2 మార్కులు, కంక్లూజన్ లేదా సజెషన్ రాస్తే ఇంకొక 1 మార్క్, అంటే మొత్తం 4 మార్క్స్. అదే ప్రశ్న 6 మార్కులు ఇచ్చినప్పుడు దాన్ని వెయిటేజ్ అండర్స్టాండింగ్ ద కాంటెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ని దేని గురించి తెలియజేస్తుంది అని రాసినాం అనుకోండి, అది 1.5 మార్క్ వస్తుంది. 3 మార్క్స్ అనాలిసిస్కి ఉంటుంది, 1.5 మార్కు సజెషన్కి ఉంటుంది. ఇట్లా ఈ 3 భాగాలుగా చేసి మనకు ఈ ప్రశ్నకు పత్రం దిద్దేటప్పుడు ఆ ఎగ్జామినర్ అనేది మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఎవరైతే ఇది చూస్తున్నారో మీరు ఒకసారి పాత ప్రశ్నపత్రం ముందర పెట్టుకొని చూస్తే ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది మనకు ఎగ్జాంపుల్ గ్లోబల్ వార్మింగ్, భూమి వేడెక్కడం అనే ఒక టాపిక్ ఒక చిన్న 4 లైన్లు ఇచ్చారనుకోండి. దానిలో మనం ఏం చేయాలా, దిస్ పారాగ్రాఫ్ టెల్స్ అబౌట్ గ్లోబల్ వార్మింగ్, ఈ పారాగ్రాఫ్ భూమి వేడెక్కడానికి తెలియజేస్తుంది అని రాస్తే 1 మార్కు పడుతుంది. ఆ భూమి వేడెక్కడానికి కారణాలు ఏంటిది రాసినప్పుడు మనకు ఒక 2 మార్క్స్ వస్తుంది. మరి వేడెక్కడం వల్ల జరిగే ఫలితాలు ఏంటి, ఎలాంటి ఎఫెక్ట్ ప్రభావం ఎలాంటి పడుతుంది అని రాసినప్పుడు మనకు ఇంకొక 2 మార్క్స్ పడుతుంది. అట్లా మనకు ఇవన్నీ 2 మార్క్స్. లాస్ట్ కంక్లూజన్ రాయాలి, సజెషన్స్. మరి గ్లోబల్ వార్మింగ్ కాకుండా ఉండడానికి మనం ఏం చేయొచ్చు, మన పరిష్కార మార్గాలు ఏంటి అవి రాయాలి. అది రాస్తే మనకు 1 మార్క్ ఉంటుంది. ఈ విధంగా మనము రాయడం వల్ల మనకు 4/4 ఆర్ 6/6 చాలా ఈజీగా రాయొచ్చు దీన్ని. కానీ చాలామంది మిస్టేక్స్ ఏం చేస్తున్నారంటే విద్యార్థులు పారాగ్రాఫ్ ఉన్నట్టు రాస్తున్నారు. అలా రాయడం వల్ల మార్కులు పడవు. ఇక తప్పదు అనుకున్నప్పుడు, ఏమి రాయదనుకున్నప్పుడు రాయిస్తే తప్పు లేదేమో, కానీ ముందుగా అయితే ఈ పద్ధతి ప్రకారం రాయడం అనేది మంచి ఉత్తమ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక 3వ ప్రమాణం ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటాం, సమాచార నైపుణ్యాలు. దీంట్లో మనకి ఏముంటుంది, ఒక బార్ గ్రాఫ్ ఇస్తారు, లేదా ఒక పై గ్రాఫ్ ఇస్తారు, లేదా ఒక టేబుల్ ఇస్తారు. ఈ టేబుల్లో మనము అందులోనే ఆన్సర్స్ ఉంటాయి, దాంట్లో చూసి మనం కింద రాయాల్సి ఉంటుంది. అయితే దీంట్లో కూడా మనకు ఎగ్జామినరు దీంట్లో 4 మార్క్స్ ఒక ప్రశ్న అనుకున్నాం, 6 మార్క్స్ ఇంకో ప్రశ్న అనుకున్నాం. మరి 4 మార్క్స్ ఎట్లా అలాట్ చేస్తారు, 6 మార్క్స్ ఎట్లా అలాట్ చేస్తారు, మనం ఏం రాసినామని కాదు, ఎగ్జామినర్ యొక్క ఏదైతే ఎగ్జామినర్ దృష్టిలో పెట్టుకొని మనం రాయాల్సి ఉంటుంది. ఎగ్జామినర్ ఏ విధంగా మార్క్స్ అలాట్మెంట్ చేస్తారు, ఒకటి వాట్ పారాగ్రాఫ్ టెల్స్ అబౌట్, ఈ టేబుల్ దేని గురించి తెలియజేస్తుంది అని రాస్తే 1 మార్క్ ఇస్తాం. ఆ తర్వాత ఆ డాటా గురించి, అంటే ఉదాహరణకు ఏమనుకున్నాం, షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ జీడిపి అని రాసినప్పుడు దాని నుంచి డాటా గురించి రాసినప్పుడు 1 మార్కు. దాన్ని అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు అగ్రికల్చర్ షేర్ ఆఫ్ అగ్రికల్చర్ డీజీపీ అని మన యొక్క జీడిపిలో తగ్గుతూ వస్తుంది, అది రాయాలా, ఎంత నుంచి ఎంత తగ్గింది, 47 లేదా 74 to 47 తగ్గిందా, ఎంత తగ్గింది అది రాయాలా, ఎందుకు తగ్గింది అది రాయాలి. అంటే మెనీ పీపుల్ ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ టు ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, అట్లా వేరే సేవా రంగానికి పారిశ్రామికంగా మళ్ళుతున్నారు కాబట్టి వ్యవసాయ రంగం తగ్గుతుంది అని రాయాలి. మళ్ళీ చివరికి మనం ఏం చేస్తాం, మరి ఈ సొల్యూషన్ యొక్క సజెషన్ ఏంటిది, అంటే వ్యవసాయ రంగం బాగుపడాలంటే, లేదా ఇంకా మనకు ఆర్థిక వ్యవస్థలో దాని యొక్క పాత్ర పెరగాలంటే, జీడిపిలో దాని రోల్ పెరగాలంటే మనం ఇచ్చే సూచనలు ఏంటిది, ప్రభుత్వం ఏం చేయాలి, రైతులు ఏ విధంగా తనను తాను మార్చుకోవాలి, ఇట్లా కొన్ని సూచనలు చేయడం ద్వారా మనకు ఈ యొక్క పారాగ్రాఫ్ రైటింగ్ అనేది మన ఈ బార్ గ్రాఫ్ కానీ, అది టేబుల్ కానీ, చార్ట్ కానీ, పై గ్రాఫ్ కానీ దాన్ని మనం అనాలిసిస్ చేస్తూ రాయాల్సి ఉంటుంది.
ఇదే విధంగా దాంట్లో వార్ సంబంధించిన కావచ్చు, వార్ డెత్స్ గురించి ఇవ్వచ్చు. లేదంటే మనకు ఆర్మ్స్ రేస్, ఆయుధాల పోటీ ఏ విధంగా ప్రపంచ యుద్ధాలకు దారితీసింది, ఆయుధాల పోటీ 1880s నుండి 90s వరకు ఎంత పెరిగింది, ఎప్పుడు ఎక్కువ యుద్ధాలు, మరణాలు ఎందుకు జరిగినాయి, దానికి మరి ఆపడానికి మనం ఏం చేయాలా ఇప్పుడు, అవన్నీ రాస్తే మనకు దీంట్లో మనకు మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 4వ విద్యా ప్రమాణం అండి, మనం దీన్ని సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూ అంటాం. దీంట్లో సోషల్ స్టడీస్లో విద్యార్థి అనేది మన చుట్టుపక్కల జరుగుతున్న వాటిపైన అవగాహన ఉండాలి. కాబట్టి దీంట్లో నిత్యంగా మనం ఎదుర్కొనే సమస్యల గురించి ఒక ప్రశ్న ఇస్తాడు. దానికి నువ్వే ఒకవేళ ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ప్రధానమంత్రి కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఏ విధంగా మనం వాటిని పరిష్కరిస్తావు. సమస్య కాదు మనకు కావాలి, సమస్య పరిష్కారం ఏంటిది. ఉదాహరణకు ఏమేమి సమస్యలు, ఇప్పుడు పర్యావరణం ఉంది, పర్యావరణం చాలా విపరీతంగా ప్రభావం పడుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది, మరి దానికి మనం ఏం పరిష్కారం చూపిస్తావు. గ్లోబలైజేషన్ ఉంది, ప్రపంచీకరణ అంటాం, ప్రపంచీకరణ వల్ల అనేక దేశాలు ఏ దేశం మరొక దేశంలో పెట్టుబడులు పెట్టవచ్చు, దీనివల్ల పెద్ద పెద్ద ఉత్పత్తిదారులకు వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి, కానీ చిన్న చిన్న ఉత్పత్తిదారులకు నష్టపోతున్నారు. దానికి ఏమన్నా ప్రత్యామ్నాయ మార్గాలు ఏంది మనం చూపించవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు రాబోయే ఎన్నికల సీజన్ కాబట్టి ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయి. మరి ఎన్నికల అక్రమాలు జరగకుండా ఉండడానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి, సలహాలు ఏంటిది, అలాంటివన్నీ రాయాలి. ఎన్నికల అక్రమాలను నిరోధించడానికి నువ్వు ఇచ్చే సూచనలు ఏంటిది అవి అడుగుతారు. లేదంటే ఒకవేళ ఈ మధ్య మనకు మన చుట్టుపక్కల దేశాలతో ఇండియా చైనా సంబంధాలు కావచ్చు, ఇండియా మాల్దీవుల సమస్య కావచ్చు, అలాంటి జరిగినప్పుడు మనకు వాటి గురించిన అంశాలపైన ప్రతిస్పందించమంటారు. లేదా గర్ల్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా ఈ మధ్య మనకు ఫార్మర్స్ ఎడ్యుకేషన్ నడుస్తున్నాయి, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇట్లా మధ్యాహ్న భోజనం MDM గురించి కావచ్చు. అంటే ఈ సమకాలీన అంశాలపై, మన రోజువారీ అంశాలపైన వాళ్ళు ఈ ప్రశ్న అడుగుతారు. దీనిపై నీ సూచనలు చేయమనొచ్చు, సలహాలు ఏమనొచ్చు, ఇంకా అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలనొచ్చు. ఇప్పుడు మనం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఉంది, మనం రేషన్ షాప్స్ అంటాం, దాన్ని మెరుగుపరచడానికి ఇంకేమైనా సూచనలు చేస్తావా, ఇలాంటి మనకు అడిగే అవకాశం ఉంటుందండి దీంట్లో. ఇక 5వ విద్యా ప్రమాణం అకాడమిక్ స్టాండర్డ్ 5 మ్యాపింగ్ స్కిల్స్ లేదా పఠన నైపుణ్యాలు అంటాం. దీంట్లో జనరల్గా మనకు 3 రకాలుగా పఠన నైపుణ్యాలు పరీక్షిస్తారు. మ్యాప్ డ్రాయింగ్, మ్యాప్ రీడింగ్, మ్యాప్ పాయింటింగ్. మ్యాప్ డ్రాయింగ్ అంటే యూ హ్యావ్ టు డ్రా తెలంగాణ ఆర్ ఇండియా మ్యాప్. జనరల్గా దే ఆస్క్ అబౌట్ తెలంగాణ మ్యాప్ డ్రా చేయమంటారు. అది చాలా ఈజీ. ఒకసారి దాన్ని చదువుతో యావరేజ్, బిలో యావరేజ్, ఎబో యావరేజ్ అందరూ ఈజీగా చేసే అవకాశం ఉంది. ఒక్కసారి నేర్చుకుని వదిలిపెట్టేస్తే మనం హాయిగా డ్రా చేసేయచ్చు, 2 మార్కులు మన జేబులో ఉన్నట్టే. ఇక నెక్స్ట్ మ్యాప్ పాయింటింగ్. మ్యాప్ రీడింగ్ ఈ మధ్య ఇవ్వట్లేదు, కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్గా అయితే మనకు మ్యాప్ డ్రాయింగ్, మ్యాప్ పాయింటింగ్ మీదే ఫోకస్ చేయాలి. మ్యాప్ పాయింటింగ్లో 2 రకాల మ్యాప్స్ ఉంటాయి మనకు. ఒకటి 4 మార్కుల ప్రశ్న, 6 మార్కుల ప్రశ్న. అయితే ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 మార్కులకు ఇండియా మ్యాప్ ఇచ్చారనుకుందాం. అప్పుడు ఇండియా మ్యాప్లో మనము ఏమేమి అడుగుతారు, మరి ఈ ఇండియా మ్యాప్లో ఏం అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్లో? మనకు ఏం అడుగుతారు వాళ్ళు? లొకేట్ ద హిమాలయన్ మౌంటైన్స్ అంటాడు. మన హిమాలయ పర్వతాలు మనం అక్కడ ఆల్రెడీ ఎక్కడ లొకేషన్ ఉందో అక్కడ డ్రా చేసుకుంటూ ఇట్లా ఎత్తు వంపులు ఇట్లా చూసుకుంటూ అక్కడ డ్రా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్కసారి శిఖరాలు అడగవచ్చు. లొకేట్ ద ఎవరెస్ట్ పీక్ అనొచ్చు. అట్లా ఎవరెస్ట్ శిఖరం ఎక్కడ ఉంది, ఆ విధంగా అనైముడి శిఖరం ఎక్కడ ఉంది, ఆ శిఖరాలని ఇట్లా మనం ట్రయాంగిల్ లాగా దాన్ని లొకేట్ చేయాలి. నెక్స్ట్ ఒక్కోసారి నదులు వచ్చు. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. పశ్చిమ వైపు ప్రవహించే నదులు ఏంటి, తూర్పు ప్రవహించే నదులు ఏంటి. మనం స్కూల్లో మీరు చెప్పిన తమన్నా, తపతి, మహి, నర్మదా రివర్, దే ఆర్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, దే ఆర్ మెర్జింగ్ విత్ ద అరేబియన్ సీ అంటాం. అట్లా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటి, రివర్స్ చాలామంది చేసేటువంటి డాట్ పెట్టకూడదు. చాలామంది ఏం చేస్తున్నారంటే రివర్ రాస్తున్నారు, గోదావరి రివర్ కాదు, గోదావరి ఇట్లా డ్రా చేస్తూ ఫ్లోయింగ్ చూపించాలి, అప్పుడే మనకు మార్కులు పడుతూ ఉంటుంది. చాలా ఈజీ. మ్యాప్ పాయింటింగ్ మీరు పర్ఫెక్ట్గా కానీ అర్థం చేసుకోగలిగితే చాలా అత్యంత సులభంగా దీనిలో మార్కులు పొందవచ్చు. ఒక్కోసారి మనకి ఏమడవచ్చు అంటే లేక్స్ అడగవచ్చు, ఐలాండ్స్, మనకు ద్వీపాలు. ఇప్పుడు ఈ మధ్య మనకు మాల్దీవుల ఇష్యూ వచ్చింది కాబట్టి లొకేట్ అబౌట్ ద మాల్దీవ్స్, లేదా మనం అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్, ఇవన్నీ అడిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకు కోస్టల్స్, ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్, వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అడగవచ్చు. ప్లాట్యూస్, మాల్వా ప్లాట్యూ అడగవచ్చు. అట్లా లేదా దక్కన్ ప్లాట్యూ, దక్కన్ పీఠభూమి అడగవచ్చు. ఇవి ఎక్కువ క్యాపిటల్ స్టేట్స్ అడగవచ్చు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర. అండ్ దే మే ఆస్క్ సమ్ టైమ్స్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మహారాష్ట్ర. దే మే నాట్ ఆస్క్ డైరెక్ట్లీ వేర్ ఈస్ ద బాంబే, but they ask you that locate the capital city of Maharashtra. So you have to understand what is the capital city of Maharashtra. Then you have to put a dot
and locate that on the map. So it will be very easy to get the marks. Okay, next another thing is that world map. In the world map also they may ask major countries of the world. So major European countries are there, Germany, England, France, Russia. So ఈ విధంగా వాళ్ళు వరల్డ్ మ్యాప్ వాళ్ళు అడిగే అవకాశం ఉంది, కంట్రీస్ అడగవచ్చు. సమ్ టైమ్ దే మే ఆస్క్ అబౌట్ క్యాపిటల్స్. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జపాన్, లొకేట్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జపాన్. సో ఇన్ దట్ వే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ రష్యా అడగవచ్చు. డైరెక్ట్ వాళ్ళు మాస్కో అని అడగకుండా క్యాపిటల్ సిటీ ఆఫ్ రష్యా అడుగుతారు, రష్యా రాజధాని, దాన్ని మనం లొకేట్ చేయగలగాలి. ఆ విధంగా ఒక ఇండైరెక్ట్ ప్రశ్న అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాప్ డ్రాయింగ్లో ఇది చాలా ఈజీగా మనం మ్యాప్ పాయింటింగ్, మ్యాప్ డ్రాయింగ్ మీద ఫోకస్ చేస్తే చాలా ఈజీగా సులభంగా మార్కులు పొందవచ్చు. ఇక నెక్స్ట్ 6వ విద్యా ప్రమాణం అకాడమిక్ స్టాండర్డ్ మనకు ప్రశంస, సునిశ్చితం, అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ అంటామండి. దీంట్లో మనకు ప్రధానంగా 6 మార్కుల ప్రశ్నలు ఉన్నాయి మనకు. ఇది కూడా చాలా ఈజీ. ఏం అడుగుతారు, మొదటిది అడిగే అవకాశం స్లోగన్స్. 2 మార్కుల ప్రశ్నలో స్లోగన్స్ అడుగుతారు, నినాదాలు అడుగుతారు. నినాదాలు అంటే ఏంటి, జనరల్గా చాలామంది ఏం చేస్తారు, నినాదాలు 2 మార్కులకే ఉంటుంది. ఈ 2 మార్కులు రాసేటప్పుడు పేజీ మొత్తం రాసినా నీకు ఒక్కోసారి ఆన్సర్ పడకపోవచ్చు. ఎగ్జామినర్ దృష్టిలో పెట్టుకుని మనం రాయాలి. నీకు ఏం తెలుసు అనేది కాదు, ఎగ్జామినర్ ఏం అడిగిండు, స్లోగన్ అడిగిండు. స్లోగన్ అంటే ఎట్లా ఉండాలి, 2 భాగాలు ఉండాలి. ఎట్లా, ఉదాహరణ తీసుకున్నట్టయితే సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్, ఇట్లా సేవ్ అని రావాలా. దాంతోపాటు దాంట్లో ఏముండాలి, ఒక రైమింగ్ ఉండాలి, 2 మధ్యలో భాగం ఉండాలి, సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్. ఇప్పుడు ఈ మధ్య ఎలక్షన్ సీజన్ కాబట్టి వాళ్ళు ఓటు హక్కు గురించి కూడా అడగవచ్చు. ఓటు హక్కు 2 స్లోగన్స్ రాయమనొచ్చు, నినాదాలు రాయమనొచ్చు. అప్పుడు ఏం రాయొచ్చు, యువర్ ఓట్ యువర్ ఫ్యూచర్, నో ఓట్ నో డెమోక్రసీ. ఇట్లా 2 లైన్లు, ఈ 2 లైన్లు రాస్తే నీకు 2 మార్కులు ఈజీగా వచ్చేస్తుంది. దీంట్లో పెద్ద బట్టి పట్టాల్సిన అవసరం లేదు, కాస్త మనము అవగాహనతో రాస్తే సరిపోతుంది మనకు. ఇది కొంచెం ప్రాక్టీస్ ద్వారా మనకు చేసుకోవచ్చు. కాకపోతే నువ్వు ఓటు హక్కు గురించి మొత్తం పేజీ నిండా రాసిన మార్క్స్ పడవు. ఈ 2 లైన్లు రాస్తే 2 మార్కులు పడతాయి. ఆ రాసే టెక్నిక్ ఎగ్జామినర్ ఏ దృష్టిలో అడుగుతున్నాడు అదే మనం తెలుసుకోగలిగితే చాలా ఈజీ ఉంటుంది. నెక్స్ట్ ఇదే విధంగా మనకు పర్యావరణం గురించి, గ్లోబల్ వార్మింగ్ గురించి కానీ, గర్ల్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, యుద్ధం గురించి, ఇట్లా ఏ అంశం మీద మనకు స్లోగన్స్ అడిగే అవకాశం ఉంది. ఇక దీంట్లో 2వ అడిగే అవకాశం ఉన్నది ఏంటంటే పాంప్లెట్. ఇది 4 మార్కులకు వస్తుంది. ఈ పాంప్లెంట్లో మనకు రాసేటప్పుడు 4 మార్కులు ఎలా అలాట్ అవుతుందో తెలుసుకొని మనము దాన్ని రాయడం అనేది చాలా ముఖ్యం. అంటే దీంట్లో ఫస్ట్ టైటిల్, ఇంట్రడక్షన్ రాస్తే 1 మార్క్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆహార భద్రత గురించి ఆర్గానిక్ ఫార్మింగ్ ఉందనుకుందాం, సేంద్రియ వ్యవసాయం అని హెడ్డింగ్ పెట్టాలి, ఆహార భద్రత అని హెడ్డింగ్ పెట్టాలి. ఆ విధంగా గర్ల్ ఎడ్యుకేషన్ అని హెడ్డింగ్ పెట్టాలి. హెడ్డింగ్ పెడితే మనకు 1 మార్క్ వస్తుంది. అదేవిధంగా అనాలిసిస్ చేయాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటిది, దాని ఎందుకు అవసరం ఉంటుంది, ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాం, అనాలిసిస్ రాయాలి, అది 2 మార్కులు వస్తుంది. ఇక అప్పీల్, మన విజ్ఞప్తి, కంక్లూజన్. మనం పాంప్లెంట్ అనేది అందరి దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నాం, ప్రజలకు దృష్టిలోకి పెట్టుకొని అడుగుతున్నాం కాబట్టి ప్రజలకు మనం అప్పీల్ చేయాలి, లేదా మనం కంక్లూజన్ ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఏమని, ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రోత్సహించడం, మన ఆర్గానిక్ ఫార్మింగ్ షిఫ్ట్ అవ్వడం చాలా ఉత్తమమైనది అని చెప్పేసి మనం రాయడం ద్వారా మనకు మార్క్స్ వస్తుంది. దాంతోపాటు ఇంకొకటి చాలామంది విద్యార్థులు మర్చిపోతున్న అంశం ఏంటంటే కింద లాస్ట్కు డబ్బా కొట్టి కింద నంబర్ ఆఫ్ కాపీస్, ప్రింటెడ్ డేట్ కంపల్సరీ రాయాలి. నంబర్ ఆఫ్ కాపీస్ 600 700 రాయాలా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ప్రింటర్స్, ఉదాహరణ K6 ప్రింటర్స్ అని పెట్టుకోవచ్చు మనం ఎగ్జాంపుల్. అట్లా ఖచ్చితంగా ఎక్కడ ప్రింట్ అయింది, ఎన్ని కాపీస్ ప్రింట్ అయినాయి, ఈ విధంగా రాస్తే మనకు 4/4 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఒకసారి పాత పేపర్లు తీసి ఒక 2-3 ప్రాక్టీస్ చేస్తే చాలా సులభంగా దీంట్లో చేయొచ్చు. ఇక 3వ దీంట్లోనే మనకు లెటర్స్. కొన్ని సందర్భాలు ఏమడగవచ్చు అంటే ఒక లెటర్ రాయమని చెప్పచ్చు, ఉన్నతాధికారులకు లెటర్ రాయమచ్చు. ఉదాహరణకు మన చుట్టూ ఏరియాలో బెల్ట్ షాప్స్ పెరిగిపోయినాయి, బెల్ట్ షాప్లలో పెరిగినప్పుడు వాటిని చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని ఆపడానికి మనం స్టేషన్ హౌస్ ఆఫీసర్కు లెటర్ రాయమంటాం, ఎస్ఐకి అంటాం. జనరల్గా చాలామంది ఇప్పుడు ఎగ్జామ్లో సంబంధిత అధికారులు లేక అని ఇస్తారు వాళ్ళు, వీళ్ళు కూడా కన్సర్న్డ్ ఆఫీసర్ రాయొద్దు, SHO నిజామాబాద్ అని రాసి. అంటే ఇక్కడ ఈ లెటర్ రైటింగ్లో కొన్ని మనకు స్టేషన్ డేట్ టాప్ రైట్ కార్నర్ రాయాలి, మనకు నెక్స్ట్ సాల్యుటేషన్ ఉండాలి, బాడీ ఆఫ్ ద లెటర్ ఉండాలి, నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ ఉండాలి, సూపర్స్క్రిప్షన్ ఉండాలి. ఈ ఫార్మేట్లో రాస్తేనే మనకు 4/4 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఒక 2-3 లెటర్స్ మనం ప్రాక్టీస్ చేసి, ఏం లేదు దాంట్లో ఈ పైన ఉన్న మార్క్స్తో చాలా ఈజీ అవుతుంది. మధ్యలో బాడీ ఆఫ్ ద లెటర్ ఏది రాసినా కూడా దానిలో నెగ్లిజిబుల్ అంతా దానికి సంబంధించి రాస్తే సరిపోతుంది. ఓకే, దీంతోపాటు మనకు ఇంకొక ప్రశ్న అడిగే అవకాశం ఏంటంటే పర్సనాలిటీస్. అంటే
గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ఏ పర్సన్. అంటే ఇప్పుడు మనకు దీంట్లో జనరల్గా ఏ గురించి అడుగుతారు, నీకు అంబేద్కర్ గురించి అడగవచ్చు, లేదా మన ఎవరిది సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి అడగవచ్చు, లేదా మనకు సుభాష్ చంద్రబోస్ గురించి అడగవచ్చు. సుభాష్ చంద్రబోస్లో నీకు నచ్చిన లక్షణాలు ఏంటి అవి అడిగితే దానిలో మనకు చాలా ఈజీ, ఫ్రీడమ్ ఫైటర్ అని, ఐఎన్ఏ స్థాపించినని అట్లా రాయొచ్చు. సర్దార్ పటేల్ ఆయన యునైటెడ్ ద ఇండియా అని రాయొచ్చు. సో ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాయొచ్చు. లేదా ఏమి తెలియకపోతే చాలా సింపుల్గా ఏంటంటే సో ఈజ్ అ వెరీ గ్రేట్ పర్సన్, ఈ సాక్రిఫైస్డ్ లైఫ్ ఫర్ ద నేషన్. ఇట్లా ఒక 4-5 లైన్ రాస్తే మనకు ఈజీగా మార్కులు పడే అవకాశం ఉంటుందండి. ఓకే సార్, అలాగే ఏ విద్యా క్రమాలలో ఎక్కువ ఫోకస్ చేస్తే విద్యార్థులు కనీస పాస్ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది? తప్పకుండా మేడం. మనకు మనం ఇంతకుముందు అనుకున్నట్టు 28 మార్కులు వస్తే విద్యార్థులు పాస్ అవుతారు. మరి 28 మార్కులు చాలా సులభంగా తక్కువ కష్టంతో మార్కులు పొందడం ఎలా అనేది చాలా ముఖ్యమైన విషయం. విద్యార్థులు అవగాహన చేసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే విద్యా ప్రమాణం 2 అకాడమిక్ స్టాండర్డ్ 2లో మనకు పారాగ్రాఫ్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్లో దాంట్లో ఇలాంటి కష్టపడాల్సిన అవసరం, ఆ పారాగ్రాఫ్ సాధారణంగా ఆ బుక్లో నుంచే మన సిలబస్ నుంచే ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ గురించి ఆ ప్రొసీజర్ తెలుసుకొని అర్థం చేసుకొని రాయగలిగితే మనకు 10 మార్కులు వస్తాయండి. ఈ 10 మార్కులు. రెండోది గ్రాఫ్స్ అండి. ఈ గ్రాఫ్స్లో కూడా గ్రాఫ్స్ కానీ, టేబుల్స్ కానీ, పై చార్ట్స్ కానీ దీంట్లో కూడా మనకు 12 మార్కులు ఉన్నాయండి. నెక్స్ట్ అలాగే మ్యాప్ పాయింటింగ్లో 12 మార్కులు ఉన్నాయి. అంటే అకాడమిక్ స్టాండర్డ్ 2, 3, 4, 2, 3, 5లో మనకు 10, 12, 22, 10, 32, 34 మార్కులు ఈజీగా పాస్ కావచ్చు. మనకు 28 మార్క్స్ ఈ 3 అకాడమిక్ స్టాండర్డ్స్. అందులో మనం ఏం కష్టపడకుండా, ఎలాంటి బట్టి పట్టకుండా, అందులో ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకొని రాయగలిగితే మనకు 34 మార్కులు మన జేబులో ఉన్నట్టండి. దీంతో పాటుగా మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఎలాగో ఉండనే ఉంది. దాన్ని చాలా సులభం, ఆబ్జెక్టివ్ టైప్లో కూడా చాలా సులభం ఉంటుంది. మనకు మొత్తం 20 మార్కులు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. కాబట్టి 20 మార్కులకు 20 మార్కులు మనం తీసుకునే ప్రయత్నం చేస్తే దాంట్లో జనరల్గా మనకి ఏముంటుంది, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. దీంట్లో కింది వానిది కానిది ఏంది, ఉదాహరణకు విచ్ వన్ ఆఫ్ ద బిలో ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ద వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనొచ్చు, లేదా విచ్ ఈస్ ద ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనొచ్చు. అట్లా అందులోనే ఆన్సర్ ఉంటుంది. మనం దాంట్లో ఎక్కడ మనం బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏబిసిడి. చాలామంది కొద్దిమంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే అది ఏది తెలియకపోతే వదిలిపెట్టేసి వస్తున్నారు. సో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. కాబట్టి ఏదో కొంత పెట్టి రావడం వల్ల ఒక్కోసారి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో ఒక్కోసారి ఎలిమినేషన్ ప్రాసెస్లో ఏ కాదు, బి కాదు, సి కాదు, డి అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా క్రిటికల్ థింకింగ్ ద్వారా మనం ఈజీగా దీంట్లో ఆబ్జెక్టివ్ టైప్లో కూడా మనం మార్క్స్ తీసుకొచ్చుకునే అవకాశం ఉందండి. ఓకే సార్, అన్ని సబ్జెక్టులను దృష్టిలో ఉంచుకొని సాధారణ సూచనలు ఏమైనా ఉంటే విద్యార్థులకు ఇవ్వగలరా? ఓకే, తప్పకుండా మేడం. ఇప్పుడు విద్యార్థి జీవితంలో లేదా ఒక వ్యక్తి జీవితంలో 10వ తరగతి అనేది చాలా అతి ముఖ్యమైన విషయం. ఒకసారి మార్కులు మన మెమోలో ప్రింట్ అయినాయంటే లైఫ్లో మళ్ళీ చేంజ్ చేసే అవకాశం లేదు. కాబట్టి చాలా అతి ముఖ్యమైనది. దీంట్లో ఈ అవకాశం మళ్ళీ రాదు మనకు. అయితే ఇక్కడ మరి సాధారణంగా మనం ఏ విధంగా చేస్తే దీంట్లో గెట్ ఆన్ కావచ్చు. మనకు మెయిన్గా చాలామంది హార్డ్ వర్క్ ఈజ్ నాట్ స్మార్ట్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేని మీద ఫోకస్ చేయాలి, ఏ విధంగా చేస్తామో తక్కువ టైంలో ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంటుంది చూడాలి. మళ్ళీ ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా చాలా సూటిగా స్పష్టంగా రాయాలి. ఇంతకుముందు అనుకున్నట్టు మన మ్యాప్ డ్రాయింగ్ అప్పుడు మొత్తం పేజీ మొత్తం ఇండియా మ్యాప్ దించవచ్చు, లేదా తెలంగాణ మ్యాప్ దించవచ్చు, ఒక హాఫ్ పేజీలో దించవచ్చు. మనం ఎంత దించనని కాదు, దాంట్లో యొక్క దించే విధానం కరెక్ట్ ఉందా లేదా అని చూస్తారు. కాబట్టి అది ఆ సూటిగా స్పష్టంగా ఉండాలి. చేతి రాత కూడా చాలా గుండ్రంగా నీట్గా ఉండాలి. పేపర్ కూడా చాలామంది కొట్టివేతలు ఉన్నట్టు లేకుండా మనం చూసుకోవాలి. కీ వర్డ్స్ అండర్లైన్ చేసుకోవాలి. ముఖ్యంగా సోషల్ స్టడీస్లో పాయింట్ వైజ్ రాయడం చాలా ఉత్తమమైన అంశం. ఇప్పుడు హిమాలయాల గురించి కావచ్చు, ఇంకా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు పాయింట్ వైజ్ రాస్తే ఎగ్జామినర్ వీ కెన్ అట్రాక్ట్ ద ఎగ్జామినర్. సో ఇన్ దట్ వే వీ కెన్ ఫోకస్ ఆన్. అండ్ ఆల్సో స్టూడెంట్స్ మస్ట్ ఫోకస్ ఆన్ ద రివిజన్. మనం ఎంత చదివినా చాలా సందర్భాలు ఏముందంటే మర్చిపోతూ ఉంటాం. మర్చిపోవడం అనేది సర్వసాధారణం. దానికి ఒక మంది రివిజన్ మళ్ళీ చదువుతూనే ఉండాలి. చదువుతుంటే ఖచ్చితంగా మనం దాన్ని గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. చాలామంది ఇంకా తప్పు చదువుకుంటూ పోతారు. రఫ్గా హ్యాండ్ రాస్తూ ఉండాలి, నోరు చదువుతూ ఉండాలి, ఒక మైండ్ ఆలోచన 3 కలిపి మనం చిన్న స్మాల్ నోట్స్, రఫ్ నోట్స్ రాసుకుంటూ పోతూ ఉంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఇక ఇవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేసినప్పుడు కూడా హెల్త్ కూడా చాలా ముఖ్యం ఎగ్జామినేషన్ టైంలో. సో దీంట్లో హెల్త్ చాలామంది చేసే మిస్టేక్ మేము ప్రభుత్వ పాఠశాలలో కానీ ఇక్కడ గమనిస్తుంటే చాలామంది విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారంటే ఏది తింటామంటే నాకు రుచికరమైన తింటాను, కాకరకాయలు తినమంటే తినమంటాం. ఎందుకు తినమంటే అది చేదుగా ఉంటుంది. మరి మనము అంటే
ఈ రుచి అనేది ఉన్న నాలుక నుంచి కొన్న నాలుక వరకే ఉంటుంది, ఆ తర్వాత ఏముండదు. కాబట్టి ఈ రుచి కోసం కాదు, మన ఆరోగ్యం కోసం తినాలి. నీకు ఇష్టం ఉన్నా తినాలి, ఇష్టం లేకున్నా తినాలి. కాబట్టి మంచి ఆహారం అలవాట్లు, జంక్ ఫుడ్స్ లాంటి అవాయిడ్ చేయడం. ఇంకొకటి మెంటల్ పీస్, మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్ లాంటి, ప్రాణాయామం లాంటి చిన్న చిన్నవి, అవన్నీ ఖర్చుతో కూడుకున్నది కాదు. దానికి పెద్ద పెద్ద స్థలం అవసరం లేదు. అదేది ఎవరి మీద డిపెండ్, మన సొంతంగా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ. నెక్స్ట్ ఇంకోటి స్లీపింగ్ అవర్స్ కూడా 6 to 7 hours స్లీపింగ్ ఉండాలి. ఇవన్నీ చేయడం ద్వారా కూడా దీనికి అవకాశం ఉంటుందండి. ఓకే సార్, చివరిగా విద్యార్థులకు మీరు ఇచ్చే సూచన సలహాలు ఏంటి? ఏం లేదండి, మీరు ఆల్రెడీ మనం 1 year నుంచి చదువుతూనే ఉన్నాం. అసలు చాలా అంత చదివేస్తాం. మనం FS రాసాము, SA1 రాస్తున్నాము, ఎప్పుడప్పుడు ఉన్న రివిజన్ టెస్ట్ రాస్తున్నాము, ప్రీ ఫైనల్స్ రాస్తున్నాము. ఇప్పుడు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ది అవి పేపర్స్ బాగా చదివితే, లేదా ఇంతకు ప్రీవియస్ పేపర్లో తీసుకొని బాగా చదవగలిగితే చాలా ఈజీగా మార్కులు గెయిన్ చేయొచ్చు. ముందు టెన్షన్ తీసేసి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, అంటే మన అర్థం చేసుకొని అవగాహన చేసుకొని రాయడం ద్వారా చాలా ఈజీగా ఉంటుంది. టెన్షన్ ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి కాస్త లాజికల్ థింకింగ్తో భయం లేకుండా రాస్తారని ఆశిస్తున్నానండి. ఓకే సార్, 10వ తరగతి విద్యార్థులకు సోషల్ సబ్జెక్ట్ ప్రశ్నపత్రం ఏ విధంగా వస్తుంది, పరీక్ష ఎలా రాయాలి అనే వివరాలు ఈ కార్యక్రమం ద్వారా సూచనలు సలహాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి BKC.